వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ యాంకర్ శ్రావ్య. ధర్నాలో రైతులను చూపిస్తే కాంగ్రెస్ వారు ముక్కు నేలకు రాస్తారని బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూసమ్మదు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ నాయకులు లేతాకుల రంగారెడ్డి, చందురాము, పోగులకొండ వేణు, చిలువేరు సాయిగౌడ్, చిన్నల ఉపలయ్యలతో కలిసి మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశంలో దయాకర్ రావు ఉనికి కోసం ధర్నా చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ధర్నాలో పాల్గొన్న వీడియోలు చూడండి. అందులో రైతులు ఎంతమంది కనిపిస్తున్నారో, అందులో ఉన్నవారు రైతులు కాదా? మేం ఆధారాలతో చూపిస్తాం, ముక్కు నేలకు రాస్తారా? మీ ఎమ్మెల్యేని పంపిస్తారో చెప్పండి అని అన్నారు. ఒక్కసారి మా దయన్న రైతుల పక్షాన ధర్నా చేస్తే ఎందుకు మీ రాష్ట్ర పార్టీ భయపడుతుంది? మొన్నటి వరకు దయన్నతోని ఉన్న నాయకులు ఈరోజు దయన్న విమర్శిస్తుంటే జనాలు చూసి నవ్వుకుంటున్నారు. దయన్నను విమర్శించే స్థాయి ఎవరికి లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మాజీ సర్పంచ్ గారి నర్సయ్య, మాజీ ఎంపీటీసీ అయితే రామచందర్, రాయపర్తి గ్రామ పార్టీ అధ్యక్షులు ముద్రబోయిన సుధాకర్, పెద్దగొల్ల రాజు, గజవెల్లి ప్రసాద్, చందు, సతీష్, సబ్బని సింహాద్రి, చెడుపాక కుమార్, చందు, లక్ష్మణ్, మైసా వెంకటేశం, ఉబ్బడి మధు, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో విశ్వాసం కోల్పోతామనే భయంతో రైతులు నిర్వహించిన ధర్నాని రాజకీయ ధర్నాగా చెప్పడం సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాం, గత 3 నెలల నుంచి రాయపర్తి మండలంలో ఉన్న 40 గ్రామాలలో అనేక మంది రైతులు ఉదయం 7-8 గంటలకే పొద్దుగాలనే వచ్చి లైన్లో నిలబడి అరిగోస పడుతుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అక్కడికి వెళ్లి రైతుల సమస్యలను విన్న దాఖలు లేవు. ఈరోజు రైతులతో పాటు ధర్నా చేస్తున్న దయాకర్ రావు గారు ధర్నా చేయగానే ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమని ఏదో విశ్వాసం కోసమే మాట్లాడడం జరుగుతుంది. అసలు నిన్న మాట్లాడిన ఒక నాయకుడు మాట్లాడుతాడు, ర్యాలీలో జరిగిన ధర్నాలో రైతులే లేరని అంటారు. రైతులు ఉన్నట్టుగా మేము 100 మంది పేర్లతోని ఇస్తున్నాం. మీరు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో రికార్డులో చెక్ చేసుకోండి. అంతేకాదు, ఈ 100 కాదు, మీరు ఇంకా అడిగితే ఇంకా 100 మందికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు చాతనైతే రండి, మీరు చెప్తారా ప్లేస్ ఏడికి రమ్మన్నా మేము లిస్ట్ పట్టుకొని వస్తాం. మేము అందరం కలిసి విత్ పట్టా పాస్బుక్ పట్టుకొని రావడం జరుగుతుంది. మీరు మిమ్మల్ని ఆదేశించిన మీ ఎమ్మెల్యే గారు వచ్చి ముక్కు నేలకు రాస్తారా లేదా మీరు రాస్తారా? దయచేసి దాని గురించి మీరు కంపల్సరీ క్లారిటీ ఇవ్వాలి. మీరు ఇచ్చిన దాన్ని మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. అంతేకాదు, దయాకర్ రావు ఢిల్లీకి వెళ్లి ఏదో యూరియా బస్తాలకు తెప్పియొచ్చు కదని మాట్లాడుతున్నారు. ఇటువంటి పోరాటంలో దయాకర్ రావుకి ఇది కొత్త కాదు. గతంలో బాబ్లీ ప్రాజెక్టు వాటర్ సప్లై గురించి బాబ్లీ ప్రాజెక్టు పోరాటం కోసం 2 సార్లు ఇక్కడ మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి చాలా మంది రైతులను తీసుకెళ్లి అక్కడ ధర్నా చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారిని రమ్మనండి. నాకు చేత కాదు, నేను ప్రజలకు సేవ చేసే స్థాయి నాకు లేదు, నాకు చేతనవ్వట్లేదని రాజీనామా చెప్పండి. రేపు పొద్దున్నే మేము మా దయన్నను ఢిల్లీకి పంపించి రైతుల సమస్యలు కొంతమేరకైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాదు, కొందరు నాయకులు మాట్లాడుతున్నారు, మీ స్థాయి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీ స్థాయి దయన్నను విమర్శించే స్థాయి కాదు. మొన్నటి దాకా దయన్నతోనే తిరిగారు. దయన్న కనుసన్నలోనే తిరుగుకుంటూ ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం లేదు, ఝాన్సీ రెడ్డిని ఇక్కడ అడుగు పెట్టనియొద్దు, ఝాన్సీ రెడ్డి అక్కడ లంగ పనులు చేసి అమెరికాలో పైసలు సంపాదించిందని చెప్పిన మీరే ఈరోజు పైసల కమ్ముడు పోయి వేరే పార్టీలోకి వెళ్లి మళ్ళీ దయానన్ను విమర్శించడం జరుగుతుంది. ఇట్లా పూటకు పార్టీ మార్చుకుంటూ ఏ పార్టీలో ఉంటే వచ్చిన కన్న తల్లి అంటే ఆ పార్టీని విమర్శించడం అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దయచేసి ఇకనైనా ప్రజానాయకుడు దయాన్నని విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని రాబోయే ఎలక్షన్ లో తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటూ ఈ విషయం ప్రజలకు రైతుల పక్షాన మీడియా మిత్రుల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా అనిపించింది. అది దయాకర్ రావు వెంబడి తిరిగి దయాకర్ రావు విమర్శించుడు, ఆ ధర్నాకాడ రైతులు లేరన్నారు. ఒక్కొక్కటి వీడియోలో తీసుకొచ్చి ప్రతి మనిషికి పాస్బుక్ ఉన్నది. ఆ పాస్బుక్ చూపెడితే వాళ్ళు ముక్కు 4 రాస్తారా, మేము రాకన్నా ముక్కు 4 రాస్తా ఉన్నారు కదా. మళ్ళీ ఇంకోటి ఏమన్నా రేకేనా స్థానిక సంస్థలు మీ సంగతి చూస్తా ఉన్నారు. చూడండి, బ్రహ్మాండంగా ఉన్నది. యూరియా బత్తాలు ఏరి స్థానిక సంస్థల్లో మీకు ఓట్లు ఇస్తారు. యూరియా ఇవ్వకపోతే ఇంకొకరు ఓటు అడిగితే ఏం తీస్తారో ఇంటికి వెళ్ళి మాకు తెలియదు, అది మీకు తెలుస్తుంది. దయాకర్ రావును మేము పిలుచుకొని దయాకర్ రావు బతిరాడిండట అని ఒక ప్రచారం చేస్తారు. దయాకర్ రావుని మేము పిలుచుకున్నాం, రైతులను పిలుచుకున్నాం, రమ్మని పిలుచుకున్నాం, బరాబర్ పిలుచుకుంటాం. మళ్ళా సో చేస్తాం. రేపు యూరియా బత్తా రాకపోతే ఎల్లుండి ప్రతి ఊళ్ళకి వెళ్ళి 1000 తీసుకొచ్చి ముట్టడిస్తాం, రైతు వేదికను ముట్టడిస్తాం. ఏం తమాజ్ చెప్తారా? ఏమనుకుంటారు? దయాకర్ రావు అంటే దయాకర్ రావు ఉన్నట్టు మరి దయాకర్ రావు విమర్శించారు పక్కకు అప్పుడు విమర్శించారు కదా. 5 సంవత్సరాలు వెంబడి ఉండి
అప్పుడు అయిపోయింది అప్పుడు పాలిస్తలేదు, ఇప్పుడు తరిబర్రేది మళ్ళీ పాలితే కట్టి మళ్ళీ పోయినావు, మళ్ళీ అది తరిబర్రే కానీ ఇంకో దగ్గర మళ్ళీ అసలు బర్రె దగ్గర కొత్తావు. మనం ఇదేంది ఈ బతుకులు, ఎందుకు బతకాలి? స్వచ్ఛంగా ఉన్నకాడి తినాలి, ఉన్నకాడి వాళ్ళ పోయి ఎందుకు అడ్డగొలకు వచ్చే సొమ్మది ఉండదు, పాపం తాకుతుంది, సర్వనాశనం అవుతాం. రైతుల కోసం తాగుతుంది. ఒక్కొక్క తల్లిని ఎంత మాట్లాడింది ఆ వీడియోలు చూడొకసారి సిగ్గనిపిస్తుంది కదా మీకు? ఏమనిపిస్తుంది? అదే రైతు రోడ్డు రైతు కదా అంటారా? మేము అడ్డ మీద కూలేళ్ళవా? రైతులు అడ్డ మీద కూలేళ్ళ ఏమనుకుంటారు? బిడ్డ తోలు తిస్తాం రా, మళ్ళా రా ఎల్లుండి పెడతాం, తమాషాలు చేస్తే మాత్రం ఉరుకుతారు, మళ్ళీ రోడ్స్ ఎక్కారు. ఇప్పుడు రోడ్ ఎక్కుతారు, అది ఏదో ఒక్కొక్క బత్ ఇస్తారు ఎవరికో. అది ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళకి వేసుకుంటారు. మాకైతే 15 ఎకరాలు పెంచినాడు, ఒక్క బత్ ఇచ్చినాడు జగలాలు చూసుకో. ఎందుకంటే నువ్వు సొసైటీ చైర్మన్ చేసినావు, నీ భర్తలు ఎవరికైనా అన్నావు, నాకు ఓటు లేదన్నావు. నేను ఓటు వేసేలోకి అవుతావా? యాదికి లేదా? నువ్వు చేసిన బాగోతావు. ఆయన విమర్శిస్తాడు, వాడంటాడు, వీడంటాడు. ఎవడు పైసలు వాడు మంచోడా? ఇస్తావురా, మళ్ళీ ఇస్తావురా, మంచి దాయకరం మంచోడు అవుతాడు. నువ్వు రా, నీ సాధన అయితే రా, నువ్వు రా, రోడ్డు దిగి రా, మళ్ళీ ఎల్లుండి దారం చేస్తావు. మీరు అందరు రాని మాట్లాడారు, ఎవరు రాని పాస్బుక్లతో పట్టుకొని వస్తావు, రోగాలు బండ్ల కారం ముద్దలు పట్టుకొని వస్తావు, యూరియా బాత్ అని చేయకపోతే. చూసుకో ఈ పని అవుతుందా కాదా చూడు. నేపాల్ ఏం జరిగింది, ఎక్కడ పోయిన వాడు, ఇక్కడ వస్తే అదే అవుతుంది. గత 1-2 నెలల నుంచి రైతులు అరిగోస పడుతుంటే రైతు వేదికల కాడ, సొసైటీ కాడ అందరూ ఇబ్బంది పడుతుంటే అది చూడలేక టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన మహాధర్నాలో మొన్న అనుకోకుండా దయాకర్రావు గారు వచ్చిండ్రు. ఆ ధర్నాకు మాకు సపోర్ట్ చేసిన రోజున ఆ రోజు పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. అసలు విషయం ఏంటంటే యూరియా చేతగాని గవర్నమెంట్ యూరియా వేయలేక ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి 10 ఏళ్ళ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అందరికి సప్లై చేసాడు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా. ఈ గవర్నమెంట్ వచ్చినా కానివ్వండి యూరియా కానీ ఇంకే వాళ్ళు చెప్పిన పనులు ఏది చేయలేదు. పైగా పైనుంచి ఇది చేసిళ్ళు అది చేసిళ్ళు, దయాకర్రావును విమర్శించుడు, కార్యకర్తలను విమర్శించుడు, అసలు ధర్నాలో రైతులే లేదు అన్నీ చేసాడు సమంజసం కాదు. మీరు చేతనైతే మీరు చేయదలుచుకుంటే రైతులకు సకాలంలో యూరియా అందించి అందరికి సహకరించాలని కార్యకర్తలకు మరొకసారి చెప్తున్నా. ఇటువంటి చేసుడు, అసభ్య ప్రచారాలు చేసుడు సరికాదని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఒక విధవ రౌడీ షీటర్ మాట్లాడుతూ అది రైతు ధర్నా కానే కాదు, దయాకర్రావు ధర్నా అని మాట్లాడుతున్నాడు. రైతు ధర్నా కాదు అన్నోని నువ్వు రోడ్డు మీదకి వచ్చి ధర్నా కాడికి వచ్చి ఇది రైతు ధర్నా కాదని రైతుల ముందు అననుంటివి నువ్వు. అంటే అప్పుడు రైతులు నిన్ను ఏం చేసిరో ఎలా చేసిరో అది నీ జ్ఞానానికే వదిలేసుకున్నా. అదేవిధంగా రైతుల గురించి వేరేలా మాట్లాడుతున్నావు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. అదేవిధంగా రైతు ధర్నాలో పాల్గొన్న దయాన్న గురించి మాట్లాడుతున్నావు. దయాన్న దేని గురించి పాల్గొన్నాడు? రైతుల గురించే కదా పాల్గొన్నది. రైతులకు యూరియా బత్తాలు అందకనే కదా అయ్యో అని ఏడుతా అంటేనే కదా దయాన్న పాల్గొన్నది. ఆ దయాన్న పాల్గొన్న దాని మీద నువ్వు మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. అదేవిధంగా బిడ్డ నువ్వు ఇది గుర్తుపెట్టుకో, రైతులు అందరూ వచ్చి నీ ఇంటికి వచ్చి గల్ల పట్టుకొని వచ్చి సొసైటీ కాడికి తీసుకొచ్చి ఉరికించుకుంటూ కొడతారు నిన్ను. నువ్వు అదే విధంగా మాట్లాడితే ఇది గుర్తుపెట్టుకో బిడ్డ, తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా అధికారం 5 సంవత్సరాల అధికారం ఉన్నన్ని రోజులు దయాన్న కాళ్ళు పట్టుకొని మొక్కి నాది రౌడీ షీటర్ ఉన్నది తీయండి సార్, నీ దండం పెడతా సార్, నీ కాలు మొక్తా సార్, ఈ రౌడీ షీటర్ తీసేయండి సార్ అని కాళ్ళు పట్టుకున్న రోజులు మర్చిపోయినావు బిడ్డ. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ దయాన్న లేకపోతే నేను బతకనని తిరిగినావు. ఈ రోజు దయాన్న గురించి మాట్లాడేస్తాయా బిడ్డ? నీది ఏమనుకొని మాట్లాడుతున్నావు బిడ్డ? తమాషా, తస్మాత్ జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి ఆచార్య మాట్లాడినావు అనుకో. ఈరోజు మేము మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, నిన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం మేము పెట్టిన మీటింగ్లను రైతులకు భరోసాగా, రైతులకు సపోర్ట్గా నిలిచిన దయాకర్రావుని బదనాం చేయడం కోసమే వాళ్ళు నిన్న పెట్టిన మీటింగు నిదర్శనం. దానికి ఎందుకు అంటున్నామంటే, మేము ఏదైతే రైతుల కోసం చేసిన యూరియా కోసం ఇక్కడొక్క దగ్గర కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి సెంటర్లో, ప్రతి పిఎస్సిహెచ్ సెంటర్లో, తర్వాత రైతు వేదికలలో చెప్పులు పెట్టి ఇక్కడ నుంచి బార్లు తీసి కిలోమీటర్ల కొద్ది రైతులు, కిలోమీటర్ల కొద్ది పాస్బుక్లు, కిలోమీటర్ల కొద్ది చెప్పులు లాస్ట్ ఎప్పుడు వెనకట కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న
రోజులన్నీ తీసుకొచ్చి ముందు పెట్టింది ఈ ప్రభుత్వం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు, ఇప్పుడున్న ప్రతి ఒక్క లీడర్షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ఇప్పుడు మాట్లాడే లీడర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ వల్ల ఈ రోజులు వచ్చినాయి. ఈ రోజులు కనుమరుగు కావాలి అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం దిగిపోవాలి. అట్లాంటి రోజులు రావాలంటే ఎవరు ఎక్కడ రైతులు బుద్ధి చెప్తారా, లేకపోతే ప్రజాప్రతినిధులకు ఎప్పుడు ఏ సందర్భంలో బుద్ధి చెప్తారో ఆ రోజులు తప్పకుండా వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా రైతులే తీసుకొస్తారు. రైతుల దగ్గర ఇప్పుడు అంటే రోడ్లు ఎక్కిన వాళ్ళందరూ రైతులు కాదంటారా మీరు? లేదంటే దానికి తగ్గట్టు ఎవిడెన్స్ మేము ఇస్తాం, లేదా మీరైనా తీసుకురాని. మీరు తీసుకొచ్చి ముందు పెట్టినా ఓకే, మమ్మల్ని పెట్టకుండా మేము పెడతాం. దానికోసం మీరు దేనికైతే సిద్ధంగా ఉంటారో మీరు రాస్తాంట ముక్కును ఎలా రాయించండి, లేకపోతే మేమన్నా రాస్తాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంసిద్ధులై మీరు ఉండండి, మేము ఉంటామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. యూరియా కోసం అది గోసపడతాను రైతులు. అది ఒక 2 నెలల నుంచి కష్టపడుతున్న అందరికీ, అవస్థ పడుతున్నది అందరికీ. వాళ్ళ కళ్ళు లేవా, సద్దులు కట్టుకుని ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరు కానీ లైన్లో నిలబడి మంచిలు లేక రైతు వేదిక కాదంటే కోఆపరేట్లు అంటారు, కోఆపరేట్లు అంటారు, రైతు వేదిక అంటాడు. రాసుడు సిటీలు రాస్తానికే, ఈ సిటీలు రాసుతోటి వాళ్ళ కాలం కట్టడం తప్ప ఒక్కరికి ఒక బతిచ్చులు లేదు. రైతులను అరిగోస పెట్టుకుంటా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే మొన్న ధర్నా చేస్తే కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు రైతులు కాదు, రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి విడ్డూరంగా ఉన్నది. ఇది రైతుల బాధ వాళ్ళకు కూడా తెలుసు. దీని మీద వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడు కరెక్ట్ కాదు. ఇదే దయాకర్ రావు గారిని సెంటర్లో ఢిల్లీ పోయి ధర్నా చేయమంటారు. దయాకర్ రావు చేసిన దాంట్లో మీ పరిస్థితి, మీ దయాకర్ రావును అనే అర్హత మీకు ఉన్నదా? దయాకర్ రావు బాగులి కోసం తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టి నీళ్లు మన పెద్ద చెరువు నింపి రాయపర్తి మండలాన్ని సత్యశామలం చేసిండు. దయాకర్ రావు అనే అర్హత వాళ్ళకు ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళకు? దయాకర్ రావును కూడా మీ బిల్లుల రైతులు మేము చేస్తాంటే ధరల మధ్యలో వచ్చి పాల్గొన్నాడు తప్ప ఆయనను మాట్లాడే అర్హత వీళ్ళకు కాంగ్రెస్ నాయకులకు లేదు. ఒకవేళ మా సార్ తోటి మీరు అన్నట్టుగా మేము మళ్ళీ పోయి ఢిల్లీలో ధర్నా చేయిస్తాం, మీరు మా సార్ తోటి మేము ఢిల్లీలో ధర్నా చేయిస్తాం, కానీ మీరు మీ ఎమ్మెల్యేను ఝాన్సీ రెడ్డిని తీసుకొచ్చి మా రాయపర్తిల యూరియా బస్తాలకు రమ్మని చెప్తారా? మీకు ఆ దమ్మున్నదా? రైతులను ఇంతవరకు వచ్చి ఒక పూట వచ్చి నువ్వు కేంద్రం కాడికి వచ్చి పలకరించిన ఎవరన్నా? మీ కూడలే కానీ ఎమ్మెల్యే గారే కానీ వాళ్ళ అత్తగారే కానీ వాళ్ళకి ఏమైనా జల్సాలు చేసుడు, హైదరాబాద్ తిరుగుడు, అమెరికా పోడు తప్ప రైతుల గురించి పట్టించుకుంటలేరు. ఇది రైతులు చాలా ఆవేదన చెందుతారు. రైతులు ఈ గోర్వాని కోసకెళ్ళి ఆ రైతు వేదిక అడిగే స్థానంలో ఒకసారి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు వచ్చి అక్కడ చూడండి. వాళ్ళని చూసి మా సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేయంటాం, కానీ మీరు మా రాయపర్తి మండలానికి యూరియా ఎన్ని బత్తాలు పడుతుందో రేపు వస్తున్నారు. సుమారు మనిషికి ఒక 2 బత్తాలు ఇప్పియండి మీ దమ్ముంటే. మీ కాంగ్రెస్ లీడర్లు వచ్చి ఒక్కొక్క బత్తా కూడా మీరు 2 బత్తాలు ఇస్తే మీరే పెద్ద హీరోలు. దయచేసి మమ్మల్ని మా రైతులను కాపాడండి. మీరు ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడొద్దని మిమ్మల్ని కోరుతుంది. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.